అవమాన భారంతో రాజ్యం వదిలేసేసి అరణ్యానికి వెళ్ళిపోతాడు. అరణ్యంలో ఒక గిరిజన ప్రదేశంలో ఇదిగో కట్టిక నేల మీద ఏ భయం లేకుండా హాయిగా పడుకుని ఉన్నటువంటి సర్వసంగ పరిత్యాగి ఒక అవధూత కనిపిస్తాడు. స్వామి ఆయుష్, సంపద, కీర్తి ఇవన్నీ కోరుకొని మానవుడు ధర్మార్థ కామాలు పురుషార్థాలు చేస్తూ ఉంటాడు. మీరు ఎట్లా ఆసక్తి కాకపోయినా కానీ మీరు ఆనందంగా ఎట్లా ఉండగలిగారు, ఈ స్థితికి ఎట్లా వచ్చింది అంటూ అడిగాడు. అంటే మీరు ఇంత ఆనందంగా ఏమీ లేవు, కట్టిన నేల పడుకున్నారు, మీరు మీ దగ్గర ఏమీ లేదు, ఇల్లు లేదు, భార్య లేదు, పిల్లలు లేవు, విషయ వస్తువులు లేవు, ఏమీ లేదు, ఇట్లా కఠిన దాన్ని పడుకొని ఇంత ఆనందంగా సర్వము పరిత్యజించే సర్వసంగ పరిత్యాగిలా ఉన్నారు, మీరు అవధూతలాగా ఉన్నారు, మీరు ఎట్లా ఈ స్థితిలో ఉండగలిగారు అంటూ యదు మహారాజుని ప్రశ్నించాడు. అప్పుడు యదు మహారాజు ఏం చెప్తాడు అంటే, యదు మహారాజు ప్రశ్నిస్తే అప్పుడు దత్తాత్రేయుడు ఈ అవధూత ఆయన చెప్తున్నాడు ఏమని, నేను 24 మంది గురువుల నుంచి జ్ఞానాన్ని బుద్ధిని గ్రహించాను, ఆ జ్ఞానం బుద్ధితోటి ఆత్మజ్ఞానాన్ని పొందాను, శాశ్వతమైనటువంటి ఆనందాన్ని లభించింది నాకు, అందుకని నేను ఈ స్థితిలో ఉండగలిగాను అన్నాడు. ఆ అవధూత రూపంలో ఉండిన దత్తాత్రేయులు దత్తప్రభు ఈ యదు మహారాజుకి ఆ గురువులు ఎవరు ఏంటి చెప్పండి అని వేడుకున్నాడు. అంటే అప్పుడు ఆయన ఆ 24 మంది గురువులు చెప్తూ ఒక్కొక్కళ్ళ నుంచి ఏమేమి పొందాను అనేది కూడా చెప్పుకొస్తారు వివరంగా. వారు పొందినటువంటి లిస్టు చదువుతున్న ముందు చూడండి. భూమి, గాలి, ఆకాశము, జలము, అగ్ని, చంద్రుడు, సూర్యుడు, పావురము, అజగరము, సముద్రము, మిడత, భ్రమరము, ఏనుగు, లేడి, చేప, తేనె సేకరించేవాడు, పింగళ అనేటువంటి ఒక వేశ్య, గ్రద్ద, బాలుడు, కన్య, బాణములు తయారు చేసేటువంటి ఒక వేటగాడు, పాము, సాలెపురుగు, సీతాకోకచిలుక, వీళ్ళ దగ్గర నుంచి నేను నేర్చుకున్నది తెలియజేస్తాను అంటూ ఆయన ఈ 24 గురువుల నుంచి ఏమి పొందాడు, ఏమి జ్ఞానం పొందాడు అనేది ఆయన చెప్తాడు. ఈ విధంగా యదు మహారాజుకి గురువుల యొక్క 24 మంది గురువుల యొక్క సంగతుల గురించి ఆ జ్ఞానాన్ని వాళ్ళ ద్వారా ఏ జ్ఞానం పొందాను అనేది తెలియజేస్తారు. భూమి నుంచి నేను సహనాన్ని స్వీకరించాను. మనము జీవులైనటువంటి వాళ్ళు భూమి మీద మలము, మూత్రము విసర్జిస్తూ ఉంటారు, భూమిని తవ్వుతుంటారు, దున్నుతుంటారు. ఎంత బాధపడినా కూడా పాపం ఏ ఓర్పుతోటి చలించకుండా తన ధర్మాన్ని తను నిర్వర్తిస్తుంది భూమి. కాబట్టి సహనం కలిగి ఉండాలి. నేను భూమి ద్వారా తెలుసుకున్నాను. ఎంత సహించి భూమి తను చేయాల్సిన తను చేస్తూనే ఉంది. ఏంటి, పళ్ళు ఇస్తుంది, అందరికి నీళ్లు ఇస్తుంది భూమి, సస్యాలు అంటే పంటలు ఇస్తుంది, అన్ని ఇస్తుంది కదా. అంటే ఇంత బాధపడుతూ కూడా అందరికీ ఏది ఇవ్వాలో అది అన్నీ అందిస్తూ ఉంది భూమి. కాబట్టి భూమి ద్వారా నేను సహనం కలిగి ఉండాలి అని తెలుసుకున్నాను అని తెలియజేశారు. నెక్స్ట్ వాయువుకి వాసన అనేది ఉండదు, కాకపోతే ఏంటంటే తాత్కాలికంగా అక్కడ ఏదైనా ఇతర వస్తువులు ఏదైనా ఉంటే ఆ వస్తువు యొక్క వాసన ఆ దుర్గంధం కానీ సుగంధం కానీ అంటుంది, తాత్కాలికం మాత్రమే. కొద్ది దూరం పోయిన తర్వాత ఏముండదు కదా. అట్లానే యోగి అనేటువంటి వాడు ఏ గుణాలు ఉండకూడదు, దానికి ఏ గుణము లేదు వాయువుకి. ఏది, ఆ వస్తువుల యొక్క గుణాలు ఆ వాయువు దానికి ఏమి ఉండదు. కాబట్టి నేను ఏం తెలుసుకున్నాను అంటే, జిహ్వ రుచి కోసం అంటే నాలిక రుచి కోసం భుజించటము, ప్రాణరక్షణకు అవసరమైనటువంటి ఆహారం మాత్రమే తీసుకోవాలని తెలుసుకున్నాను. అంటే నోటికి బాగా ఇష్టంగా ఉందని తిట్టం కాదు, ఈ ప్రాణం నిలబట్టడం కోసం ఏదో కొద్దిగా స్వీకరించాలి, అది ఎలాంటిదేం పర్వాలేదు, నిర్లిప్తంగా స్వీకరించాలని తెలుసుకున్నాను అని చెప్పాడు ఆయన. ఇంకా ఆకాశం ద్వారా నిస్సంగం అంటే
ఏమీ అంటించుకోదు. ఆకాశం సర్వవ్యాపిగా ఉంటుంది, ఏమీ అంటించుకోదు. ఎందుకు? ఇదిగో దుమ్ములేసిన ధూళిలేసిన ఎన్ని ఆకాశానికి అంటుతాయా? ఏమంటవు కదా. అలానే ఏమి అంటించుకోకుండా ఉండాలి. ఆత్మ అనేటువంటిది, ఆత్మ ఈ శరీరాలతోటి రహితమై ఉంటది. అట్లా ఉండాలి నేను కూడా అని తెలుసుకున్నాను అని చెప్పాడు. ఆత్మ అంటించుకోకుండా ఏమి అంటించుకోదు. సర్వవ్యాపి ఆకాశం ఏది అంటించుకోదు. నేను కూడా ఆత్మ సర్వవ్యాపకంగా ఉంది, ఏమి అంటించుకోవట్లేదు. కాబట్టి అలా ఉన్నా నేను కూడా ఏమి అంటించుకోకుండా సర్వవ్యాపకంగా ఉన్నా. ఇక 4వది జలము. జలము అంటే దాని ద్వారా ఏం చెప్పాడంటే భూతదయ రాగద్వేష రహితము అనే లక్షణాలు తెలుసుకున్నా. దాని ద్వారా సత్పురుషులు రాగద్వేష రహితులై ప్రాణికోటిని రక్షిస్తూ ఉండాలి అని తెలుసుకున్నాను. ఎందుకు అంటే జలం కూడా అంతే స్వచ్ఛంగా ఉంటది. ప్రాణికోటికి దాహార్తి తీరుస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది, చల్లదనాన్ని ఇస్తుంది, వృక్షాలని సస్యాలని పోషిస్తూ ఉంది. కాబట్టి సత్పురుషులైనటువంటి వాళ్ళు రాగము ద్వేషము లేకుండా అందరికి మంచి చేస్తూ ఉండాలి తెలుసుకున్నాను. అగ్ని నిర్మలత్వానికి శుద్ధానికి ప్రతీక మనకు తెలుసు. ఇదివరి కాలంలో అగ్నితోటి శుద్ధి చేసి వాడుకునే వాటి పాత్రలు కానీ ఏదైనా సరే అంటే చాలా నిష్ఠగా ఉండేవాళ్ళు పాతకాలంలో. వాళ్ళు అగ్ని శుద్ధి చేస్తారు. అందుకనే కదా రామాయణంలో అమ్మవారిని అగ్ని దూకింది, ఎందుకంటే శుద్ధమై పెట్టడం కోసం కదా. అగ్ని ఏంటంటే శుద్ధికి, నిర్మలత్వానికి. నిర్మలత్వం అంటే మలత్వం లేకపోవడం నిర్మలత్వం. మలం అంటే అశుద్ధం లేకుండా శుద్ధంగా. అగ్ని అన్ని పదార్థాలను స్వీకరిస్తుంది, శుభ్రంగా దహించి పారేస్తుంది. అయినా సరే దానికి ఏ దోషము అంటించుకోడు అగ్ని. అట్లా నేను కూడా నిర్మలత్వాన్ని ఉంచుకోవాలి. అట్లా నేను కూడా ఒకటే తత్వం అంతా ఉన్నది. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే చూడండి, ఏం చెప్తున్నారు. అగ్ని సహజంగా రూపం లేకపోయినప్పటికీ కూడా కట్టెను చేరినప్పుడు ఆ రూపాన్ని ధరిస్తుంది. అంటే ఆత్మకు రూపం లేకపోయినప్పటికీ కూడా ఇది శరీరాల్లో ప్రవేశిస్తే ఆ రూపాన్ని గోచరిస్తూ ఉంటుంది. ఒక్కొక్క చోట గుప్తంగా, ఒక్కొక్క చోట బహిరంగంగా ఉంటది. అగ్ని తన సర్వపదార్థాన్ని దహించినను తాను ఎవరి దోషాలు గ్రహించదు, అపరిశుద్ధుడు కాదు. అంటే ముని అయిన వాడు కూడా తన తపశక్తిని గుప్తంగా ఉంచుకుంటూ అగ్ని వలె తనకు రూపం లేదని అగ్ని అన్నింటినీ దహించిన ఏకరూపమైనటువంటి విభూతిగా మార్చినట్లే విశ్వమంతా ఒకటే అని తత్వాన్ని తెలుసుకున్నాను. అంటే అగ్ని ఏ వస్తువు వేసినా చక్కగా శుభ్రం కాల్చేస్తుంది. తనకు ఏమీ స్వీకరిస్తాను, ఏమి అంటించుకోదు మలినము. ఒకటైతే ఇంకోటి ఏంటంటే చివరికి మిగిలేదు ఏంటంటే విభూతి. విభూతి చేస్తుంది చూడండి. అంటే మీరు కాగితం వేసినా, గుడ్డ ముక్క వేసినా, చెక్క ముక్క వేసినా, ఏం వేసినా చివరికి ఏమైపోయింది? విభూతిగా మారిపోయింది. అట్లానే విశ్వం అంతా కూడా ఒకే తత్వం ఉన్నది. అంటే మూలంకి వెళ్తే ఒకటే ఉంటది కదా. అలానే ఇప్పుడు వస్తువులు కనిపిస్తున్నాయి, అన్నిటిని అగ్ని కాల్ చేస్తుంది. ఏ వస్తువు కాదు చివరికి మిగిలేదండి? విభూతి. అట్లానే ఇదిగో ఈ నామరూప జగత్తు మొత్తం విశ్వం అంతా కూడా ఒక్కటే కదూ. మొత్తం 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 మారిస్తే ఉన్నదేంటి చివరికి? ఒకటే, అదే ఆత్మ. అందుకే విభూతి ధరిస్తూ ఉంటారు మూలతత్వం కోసం. సరే, అందుకే అగ్ని నిర్మలత్వానికి ప్రతీక. నిర్మలత్వానికి ప్రతీక. చంద్రుడిని బేస్ చేసుకున్నాడు. తర్వాత చంద్రుడు గురువుగా, తర్వాత 6వది చంద్రుడు. చంద్రుడు భూమితో పరిభ్రమించడం కారణంగా వృద్ధిక్షయాలు పొందినట్టు కనిపిస్తున్నాడు, కానీ నిజంగా చంద్రుడికి వృద్ధిక్షయాలు లేవు. అంటే భూమి కదలిక కారణంగానే పున్నమి నాడు ఉన్నాడు, అమావాస్య నాడు లేడు, అష్టమి నాడు సగం ఉన్నాడు, నెలవంక కొద్దిగా ఉన్నాడు అనుకుంటూ ఉంటాం. కానీ
చంద్రుడు మనకు అక్కడ కనిపిస్తున్నాడు, కాలంగా అక్కడ కనిపిస్తున్నాడు. నిజంగా అయితే ఆయన ఎప్పుడు ఒకలానే ఉన్నాడు. అట్లానే ఈ వృద్ధి క్షయాలనేది జనన మరణాలు ఉన్నటువంటి శరీరానికే గాని ఆత్మకు లేవు అని తెలుసుకుంటున్నాను. ఇది కూడా పాయింటే. చంద్రుడిని చూస్తే మనం ఏమనుకుంటాము, అష్టమి నాడు చంద్రుడు, ఏకాదశి రోజు చంద్రుడు, పౌర్ణమి నాడు చంద్రుడు అనుకుంటూ ఉంటాం. అంటున్నాడు ఆయన అట్లా లేడు. మనమే ఈ భూమి కదలకు కారణంగా మనకు అట్లా కనిపిస్తున్నాడు. భూమి కదిలి పక్కకు ఒరిగింది అనుకోండి, చంద్రుడిని స్లోగా కనిపిస్తున్నాడు. కాబట్టి వృద్ధి క్షయాలు చంద్రుడిలో లేవు. ఈ 2 ఫోన్లు ఇక్కడ కూడా వృద్ధి క్షయాలు ఆత్మకే లేవు, ఈ దేహానికే ఉన్నాయి. కంటిన్యూ వస్తారా?